హనుమాన్ జయంతి సందర్భంగా యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు నగర సిపి సివి ఆనంద్. సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు జీప్లో ప్రయాణిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. 17,000 మంది సిటీ పోలీస్ సిబ్బంది, బయట నుంచి మరో 3,000 మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. యాత్రలో డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు సివి ఆనంద్. జరగబోతుంది. శ్రీరామనవమి శోభయాత్ర 6వ తేదీ జరిగింది. వారం రోజుల తర్వాత ఆనవాయితీగా ఈ యాత్ర జరుగుతుంది ప్రతిసారి. సో ఈసారి 12వ తేదీ వస్తుంది, శనివారం రోజు. అందుకే ఈ రోజు అందరూ విహెచ్పి బజరంగ్ దళ్ సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు ప్రతినిధులతో సమన్వయ మీటింగ్ జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వచ్చారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి, హెల్త్, వాటర్ వర్క్స్, ఆర్టీసీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ నుండి అందరు వచ్చారు. గత సంవత్సరంలో జరిగిన ఏర్పాట్లలో ఏమేమి లోపాలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈసారి అన్ని రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఇతర మంచినీళ్ళ వసతులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఇతర కమిషనరేట్స్ సైబరాబాద్, రాచకొండ నుండి కూడా ఈ ప్రొసెషన్స్ దాదాపు 42 వరకు మేము గుర్తించాము. ముఖ్యంగా కర్మాన్ ఘాట్లో బయలుదేరి ఇక మెయిన్ ఈ ప్రొసెషన్లో యాడ్ అయ్యేది అది పెద్ద ఎత్తున ఉంటుంది. సో గత సంవత్సరం కొద్దిగా ఆలస్యమైంది కనుక దాన్ని ఏ విధంగా సమయం పాలన చేసే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది అందరం కూడా డిస్కస్ చేసుకున్నాము. సో మేము బందోబస్తు